హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రో విత్ అనిత. ఈ వీడియోలో ఏంటో తెలియాలని ఉందా? ఏం లేదండి, అన్నవరం ఉంది కదా, మనం అన్నవరం వెళ్ళాక కొండపైకి వెళ్ళే మార్గం బస్ జర్నీ అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. సో చూడండి, చకచక చెట్లు అండ్ మళ్ళీ ఆ రోడ్డు వంపులు, వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ అట్లా అంటారు. అలాగా పైకి వెళ్ళేటప్పుడు మనం చూడవచ్చు మొక్కలు కానీ కొండలు. అలాగా కొండపైకి కదండి, అవేంటంటే కొండపైకి మనం బస్సులో వెళ్తాము. మెట్ల మీద వెళ్ళే వాళ్ళు పక్కన అట్లా మెట్ల దర్శనం కూడా చేసుకోవచ్చు. అదేనండి, మనం మిగతా టెంపుల్స్లో ఎలా అయితే కొండలు ఎక్కేటప్పుడు బస్సు అనేది వాడతాము, కొంతమంది మొక్కుంటారు మెట్లెక్కి వెళ్దామని చెప్పి. అలాగా మేమైతే దర్శనానికి తొందరగా వెళ్ళాలని బస్ జర్నీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా నాతో పాటు మా మదర్ కూడా వచ్చారు. సో ఇద్దరం కలిసి వెళ్ళాము. డిసెంబర్ 17వ తారీఖు సాయంత్రం అండి మేము దర్శనానికి వెళ్ళింది. ఆ రోజు వీడియో షూట్ చేశాను. సో ఎవరైనా రీసెంట్గా ఎలా ఉంది అక్కడ అన్నవరంలో, అక్కడ ప్లేస్ చూద్దాము అనుకునే వాళ్ళకి వీడియో అనేది యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, సో యూ కెన్ ఎంజాయ్. మనం ఘాట్ రోడ్లో అలా పైకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క జర్నీ అనేది ఒక్కొక్క స్పెషల్గా ఉంటుంది. అంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కానీ, తిరుపతి కానీ, మళ్ళీ కోటప్ప కొండ, ఇలాగా చాలా ప్లేసెస్ చూశానండి నేను. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జర్నీ అనేది దానికి ప్రత్యేకత, దీనికి ఉన్నది దానికే ఎక్కువగా ఉంటుంది. సో యూ కెన్ వాచ్ ఇట్. అందులోనూ మేము వెళ్ళే బస్సులో తక్కువ మంది ఉన్నారండి. వీడియో అనేది క్లీన్గా షూట్ చేసుకోవడానికి నాకు అంటే కొంచెం కంఫర్టబుల్గా, ఫ్రీగా అటు ఇటు మొత్తం చూపించడానికి కూడా ఈజీగా అనేది చేశాను. సో తక్కువ మంది ఉన్నారు, చూడండి బస్ కూడా చూపించాను మీకు. ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనం ఇలాగా మంచిగా ఇట్లా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, రిలీజియస్ ప్లేసెస్కి ముందు మనం గుడిలకి అట్లా వెళ్తే మనసు హాయిగా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు మీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా ఒకటి అనేది వేసుకొని నెలలో ఒకసారైనా ఏదైనా గుడికి వెళ్దాము అని చెప్పి ఒకటి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. సో యూ కెన్ ఫీల్ హ్యాపీ ఆల్సో. కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మెయిన్గా వర్కింగ్ ఉమెన్ కానీ, నార్మల్గా హౌస్ వైఫ్స్ కానీ, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కలిసి వెళ్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఒక హెల్త్ బెనిఫిట్ ఉందో తెలుసా అండి? మనం ఏదైనా కొత్త ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు మనకి న్యూరల్ కనెక్షన్స్ అని బ్రెయిన్లో, అంటే కొత్త ప్రదేశాలు చూసినప్పుడు కొంచెం కొత్తగానే ఇవి ఆలోచన విధానం అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఒక న్యూ పర్స్పెక్టివ్లో మనం థింక్ చేయగలుగుతాం. సో అలాగా ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఏదైనా ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలా ఫీల్ అవుతారు, మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి, మీరు వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారు, అలాగా కామెంట్లో మెన్షన్ చేస్తే నేను డెఫినెట్గా రిప్లై ఇస్తానండి. అలా మాట్లాడుకుంటూ నెమ్మదిగా ఇంకా మనం కొండపైకి చేరుకున్నామండి, వచ్చేసాం. సో పైకి వచ్చాక మీకు పైన ఫ్రంట్ వ్యూ అనేది ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. కొంచెం చూడండి, దానిలో ఉంటుంది. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అండి. మనం బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, లోపలికైతే ఫోన్స్ ఎల్లో లేదండి. సో నేను బయట వ్యూ డే టైంలో ఎలా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ టైం మేము దర్శనం అయిపోయాక ఇలాగా టెంపుల్ అనేది చూపించండి. చూడండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. గ్రో విత్ అనిత.